డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన ప్రత్యేకమైన స్వభావాన్ని చాటుకున్నారు. తన సినిమాల ప్రచారానికే పరిమితం కాకుండా ఇండస్ట్రీలోని ఇతర నటీనటుల సినిమాలకు కూడా బహిరంగంగా మద్దతు తెలపడం ఆయనకు కొత్త కాదు. తాజాగా ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆల్ఫా ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో ప్రభాస్ పోస్ట్ అయితే ఒక్కసారిగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మామూలుగా చూస్తే ప్రభాస్ చేసిన పోస్ట్ ఒక కో యాక్టర్ గా తెలిపిన విష్ మాత్రమే. కానీ ఈ పోస్ట్ చేసిన టైం కారణంగా దీనికి మరో అర్థం కూడా వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. గత కొంతకాలంగా కల్కి 2898 ఏడీ సీక్వెల్ లో ఆలియా భట్ కనిపించబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లుగా సోషల్ మీడియాలో పలు కథనాలు అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా మేకర్స్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అలాంటి టైంలో ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ ఆ రూమర్స్ కు మరింత ఊతమిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ పోస్టర్ కు ఆలియా భట్ కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఆమె ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్తూ ఇచ్చిన రిప్లై అయితే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరు కూడా త్వరలో ఒకే ప్రాజెక్ట్ లో కనిపించబోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం అభిమానుల అంచనాలు. సోషల్ మీడియా చర్చల వరకే పరిమితమని, అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటిని ఖచ్చితమని చెప్పలేమని గమనించాలి. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ను డార్లింగ్ అనే పేరుకు తగ్గట్టుగా ఎలా వ్యవహరిస్తారో ఈ సంఘటనతో మరోసారి స్పష్టమైందని అంటూ ఉన్నారు. స్టార్ హీరోగా తనకంటూ భారీ మార్కెట్ ఉన్నప్పటికీ ఇతర హీరోలు, హీరోయిన్లు లేదా కొత్త సినిమాలకు బహిరంగంగా మద్దతు ఇవ్వడంలో ఆయన ఎప్పుడు కూడా వెనుకడుగు వేయరు. ఇలాంటి చర్యలు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంచడమే కాకుండా అభిమానుల్లో కూడా సానుకూల స్పందనను తీసుకువస్తూ ఉన్నాయి. ఇక ఆల్ఫా విషయానికి వస్తే ఇప్పటికే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే లభిస్తూ ఉంది. దానికి తోడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నుంచి వచ్చిన సోషల్ మీడియా సపోర్ట్ సినిమాపై మరింత బజ్ ను పెంచింది. ఇది నేరుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను ప్రభావితం చేస్తుందా అనే విషయం రిలీజ్ తర్వాతే తేలనుంది. అయితే రిలీజ్ కు ముందు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఇలాంటి మద్దతు కీలక పాత్ర పోషిస్తుంది అనే అభిప్రాయం అయితే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన టైంలో ఇలాంటి హైప్ సినిమాకు ఎక్స్ట్రా ప్రమోషన్ గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ప్రభాస్ వల్ల సోషల్ మీడియాలో ఆల్ఫాపై పెరిగిన హైప్ ను ఆలియా బాక్స్ ఆఫీస్ సక్సెస్ గా మార్చుకోగలదా లేదా అనేది చూడాలి.